అలాగే ఈ సినిమా గురించి వచ్చేటటువంటి రెండవ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ ని సరిగ్గా చూపించలేదు, ప్రభాస్ కి ఏంటంటే సరైన వాల్యూ ఇవ్వలేదని చెప్పేసి చాలా మంది ఏంటంటే నెగిటివ్ గా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నిజానికి నేను కూడా ఒక ప్రభాస్ ఫ్యాన్ గా మాట్లాడతాను. ప్రభాస్ కి వాల్యూ ఇవ్వలేదు, ప్రభాస్ కి వాల్యూ ఇవ్వలేదంటే ప్రభాస్ ని ఎక్కడ కించపరిచారు అసలు నాకు? ఇక్కడ మోహన్ బాబుతో ఏంటంటే ప్రభాస్ కి సీన్స్ ఉన్నాయి, అదేవిధంగా మంచు విష్ణుతో ఏంటంటే ప్రభాస్ సీన్స్ ఉన్నాయి, అదేవిధంగా సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్స్ తో ఏంటంటే ప్రభాస్ కి సీన్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రభాస్ కి ఏంటంటే వ్యతిరేకించి లేకపోతే ప్రభాస్ ఏంటంటే ఏదో కుట్టినట్టు కానీ లేకపోతే ప్రభాస్ పైన వాళ్ళు గెలిచినట్టు కానీ ఎక్కడ చూపించలేదే. నిజానికి ప్రభాస్ వస్తాడు, ప్రభాసే గెలుస్తాడు, ప్రభాస్ ఏంటంటే వాళ్ళకి జ్ఞానోదయాన్ని కలిగించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రభాస్లో ఇక్కడ ఎక్కడైనా కించపరిచారా, లేకపోతే ప్రభాస్ని ఎక్కడైనా అవమానపరిచారా, లేకపోతే ప్రభాస్ నేను తిట్టారా? ఎందుకని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కన్నప్ప సినిమాలో ఏంటంటే ప్రభాస్ని సరిగ్గా చూపించాలంటే ఆయన ఏంటంటే ఒక చిన్న క్యారెక్టర్ చేశారు, ఏంటంటే అది ఒక గెస్ట్ రోల్లో వచ్చారు, ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. నిజానికి ఏంటంటే ప్రభాస్ని ఓడుకోవడం అనేది ఏంటంటే వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. నిజానికి చెప్పుకుంటే ప్రభాస్ ఉన్న ప్రతి సీన్లను కూడా ప్రభాస్ ఏదో ఒక డైలాగ్ మాట్లాడుతూనే ఉంటాడు, ప్రభాస్ ఒక మంచి మాట చెప్తూనే ఉంటాడు. అయితే మరి ఇవన్నీ కూడా సినిమాకి పాజిటివ్ పాయింట్స్, కానీ వీళ్ళు ఏంటంటే ఈ పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే నెగిటివ్ పాయింట్స్ కింద కన్వర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజానికి ఒక హిందూ సినిమా, ఒక భక్తి సినిమా వచ్చింది కాబట్టి దాన్ని ఏంటంటే మినిమం ఆదరించాలి.